నమస్తే. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు మరి ఇంకొక 20 రోజుల టైం ఉంది. సో రకరకాలైనటువంటి పేర్లు వినపడతా ఉన్నాయి. బీసీ కోటకు వచ్చిన తర్వాత ఇద్దరు పేర్లు వినపడతా ఉన్నాయి. ఒకరేమో అంజన్ కుమార్ యాదవ్ అయితే మరొకరేమో చరణ్ కౌశిక్ యొక్క పేరు. సో అంజన్ కుమార్ గతంలో పోటీ చేసి ఓడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమేమో మరి ఓడిపోయినటువంటి వాళ్ళకు సీట్లు ఇవ్వద్దు, వాళ్ళని పదవిలోకి తీసుకోకూడదు, మళ్ళీ వచ్చేటువంటి 5 సంవత్సరాలకు అనేది నిబంధన ఉన్నది. ముఖ్యంగా బీసీలకి ఈసారి ఒక ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో బీసీలకు 2 ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీలకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? పార్టీని నమ్ముకొని నేళ్ల పాటు కష్టాలు నష్టాలకి ఓర్చుకుని ఉన్నటువంటి నేతలకి పదవులు కట్టబెడుతుందా? లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. మళ్ళీ ఒకవేళ కనుక 4 కాలు అయితే 4 రెడ్లెక్కించుకున్నా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సో ఇప్పుడు బీసీ ఉద్యమం అంతా నడుస్తూ ఉన్నది కాబట్టి బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా? దాంట్లో ముందుగా పేరు వినపడుతున్నటువంటి వ్యక్తి చరణ్ కౌశిక్ గారు. సో చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మనతో పాటు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ అంటేనే కేర్ ఆఫ్ గొడవలకు, ఈ పదవులకు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకైనా ఇవ్వచ్చు, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అన్నటువంటి అభిప్రాయం జనాల్లో ఉంది. ఇప్పుడు బీసీ ఉద్యమం ఎంత ఉధృతంగా జరుగుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం. ముందుగా బీసీలలో ఎమ్మెల్సీకి అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కల్పించేటువంటి అవకాశం కనబడుతుంది. మీ పేరే ప్రముఖంగా వినపడతా ఉన్నది. ఒకవేళ కనుక చరణ్ కౌశిక్కి ఎమ్మెల్సీ ఇవ్వాలంటే దీనికి ఏ విధమైనటువంటి అర్హుడు అంటే ఏమని చెప్తారు? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు 2 ఎమ్మెల్సీలు వస్తే ఒకటి బీసీకి ఇచ్చారు. అప్పుడు మహేష్ కుమార్ గారికి ఒక ఎమ్మెల్సీ, తీన్మాన మల్లన్నకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. 2 రాజ్యసభ వస్తే ఒకటి బీసీకి ఒకటి ఓసీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే బీసీ ఉన్నారు కాబట్టి అన్ని పోస్టుల్లో బీసీలకు సముచితమైన గౌరవం ఇచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తాం. కులగణన 42% రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకు వాటా పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినాం కాబట్టి దానిలో భాగంగానే ఎలక్షన్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంది. గతంలో కేసీఆర్ 34% రిజర్వేషన్ 18% తక్కువ చేసిండు ఎంపీటీ జడ్పీటీస్లో. అదే కాకుండా సర్పంచ్లో 23% రిజర్వేషన్ ఇచ్చిన సందర్భం కాబట్టి ఆ పరిస్థితి ఉంటుందంటే కులగణన చేయాలి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి దేశానికే తలమానికంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ 50 రోజుల పాటు సర్వే చేసి బీసీలకు 42% చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వబోతా ఉంది. మార్చిలో చట్టం చేయబోతాం కాబట్టి అన్ని అవకాశాలు బీసీలకు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే ఎమ్మెల్సీలో కూడా ఖచ్చితంగా బీసీలకు సముచితమైన గౌరవం న్యాయం ఇచ్చే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కనుక నిజంగా కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించినట్టు అయి ఉంటే సో దాంట్లో మీ పేరు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకు మీరు అర్హుడు అని చెప్పేసి అనుకోవచ్చు? అంటే నేను కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎన్ఎస్ఏ నుంచి పనిచేసిన, అదే కాకుండా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, అదే కాకుండా నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జాయింట్ సెక్రటరీ పనిచేసిన, తెలంగాణ వచ్చిన తర్వాత స్పోక్స్ పర్సన్గా, సెక్రటరీగా, మళ్ళీ సెక్రటరీగా, మళ్ళీ స్పోక్స్ పర్సన్గా, పీసీసీ మెంబర్గా, జనరల్ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా అన్ని హోదాల్లో పనిచేసిన. కాబట్టి విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఉన్నాం. 10 సంవత్సరాల కాలం ప్రతిపక్షంలో ఉన్నాం. అంతకుముందు 2009 నుంచి 14 వరకు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలం ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో మేము క్రియాశీలకంగా పనిచేసిన పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సు యాత్ర, ఢిల్లీ యాత్ర అన్నీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఉండాలి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ వస్తుందని చెప్పేసి నమ్మి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మమేకమైనాం. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పి 10 సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్షంలో పోరాటం చేసినాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year అయింది. అయినా మేము కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా పనిచేసినామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అదేవిధంగా పనిచేస్తాం. కాబట్టి మాకు మా సమర్థతను చూసి ఇస్తారని ఒక పూర్తి విశ్వాసంతో ఉన్నాం. కాబట్టి మెరిట్లో మాకు వస్తుందనే ఆశాభావం ఇందులో తప్పులేదు. కాబట్టి చాలామంది కూడా బీసీ నుంచి అడుగుతూ ఉన్నారు, అదేవిధంగా మెరిట్ కోటాలో చాలామంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి దానిలో భాగంగా వస్తుందనే పూర్తి విశ్వాసం. అంటే బీసీలలో చాలా వాళ్ళు ఉన్నారు. సో ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, దాంట్లో చాలా రకాలైనటువంటి చాలా వర్గాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా పద్మశాలీలు ఉండొచ్చు, గౌడలు ఉండొచ్చు, ఇట్లా చెప్పుకునే పోతే చాలా వాళ్ళు ఉన్నారు. సో యాదవులకే ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది? గౌడ్స్కు మంత్రివర్గంలో స్థానం ఉంది. గౌడ్స్కి 5 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. అది కూడా బలమైన 5 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. గౌడ్స్ ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, వారే పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సముచితమైన గౌరవం న్యాయం కాంగ్రెస్ పార్టీలో దక్కింది. అదే కాకుండా పద్మశాలకు సంబంధించి కొండ సురేఖ గారు మంత్రివర్గంలో స్థానం ఉన్నది. ఆల్రెడీ ఇరావత్ అనిల్ గారు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, బీసీ కమిషన్ మెంబర్గా జయప్రకాష్ గారు ఉన్నారు. కాబట్టి పద్మశాలలో కూడా సముచితమైన గౌరవం న్యాయం దక్కింది. ఇక యాదవులకు వస్తాక మాకు ఎమ్మెల్యేలు లేరు, మంత్రివర్గంలో స్థానం లేదు, ఓన్లీ మాకు రాజ్యసభ మాత్రమే ఇచ్చిన సందర్భం. కార్పొరేట్ చైర్మన్లు ఒకటి కూడా మేము తీసుకోలేదు. కాబట్టి యాదవుల జనాభా కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 21 లక్షలు ఉన్నారు.
కాబట్టి ముదిరాజుకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ముదిరాజులకు మంత్రివర్గం ఇంకా తీసుకోలే కానీ తీసుకుంటామని చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యే ఉండు కాబట్టి మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా హామీ ఇచ్చారు. అదే కాకుండా కార్పొరేషన్ చైర్మన్ కూడా ముదిరాజులకు ఇచ్చారు. ఒక ఫైనాన్స్ కమిషన్ మెంబర్ ఇచ్చారు, ఒక కార్పొరేషన్ చైర్మన్గా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు ఇచ్చారు. కాబట్టి మంత్రివర్గంలో వారికి స్థానం ఇస్తున్నారు. కాబట్టి మరి ఎమ్మెల్సీల విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాబట్టి చెప్పండి, అన్ని వర్గాలకు సముచిత గౌరవం న్యాయం ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా మున్నూరు కాపులకు సంబంధించి విపు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, అడ్వైజర్గా కేశవరావు గారు ఉన్నారు. అదే కాకుండా 2 చైర్మన్లు ఆల్రెడీ ఇచ్చారు, 3 చైర్మన్లు ఇచ్చారు, ఒక కమిషన్ మెంబర్ కూడా ఇచ్చారు. కాబట్టి వారికి కూడా సముచిత గౌరవం న్యాయం దక్కింది. ప్రధానంగా యాదవులకే సముచిత గౌరవం న్యాయం గతంలో దక్కలేదు. కాబట్టి భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా పీసీ ప్రెసిడెంట్ గారు కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశాల్లో అన్ని రకాల అవకాశాలు యాదవ్ కల్పిస్తారనే పూర్తి విశ్వాసంతో మేము. సో మీకు ఒక రకంగా పదవులు లభిస్తున్నటువంటి తరుణంలో అసలు మీ ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడిపోతుందా అన్నటువంటి ఆ డైలామాలో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీ సంబంధించినటువంటి అధిష్టానం ఏఐసిసి కూడా నమ్మట్లేదు. సో ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంకో మంత్రితోటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ఒంటరిగా కనీసం వెళ్ళేటువంటి సాహసం చేసినప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం పంపించట్లేదు. ఎప్పుడు బీజేపీ కండువా కప్పుకుంటాడో అన్నటువంటి భయం ఏఐసిసికి ఉందనేది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల యొక్క వాదన. ఇప్పుడు ఎట్లా స్పందిస్తారు? బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ఎంత? 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 61 మంది ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే కాక సిపిఐ పార్టీకి 1 ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎంఐఎం పార్టీ నుంచి 7 మంది ఉన్నారు. మా సంఖ్యనే దాదాపు 80 చిల్లర ఉన్నది. మాకు భారతీయ జనతా పార్టీ ఏం పని, ఏం అవసరం? సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కలిసిపోతా ఉన్నాయి. ఇదేమన్నా కుటుంబ పార్టీ కాదు. కేసీఆర్ లాగా ఒకటే పోయి కలుస్తా. కేసీఆర్ గారు అప్పుడు కూడా మంత్రుల లెవెల్లో తీసుకుపోయేవాడు కదా. అట్లనే ముఖ్యమంత్రి గారు పోతున్నాడు. ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో వచ్చేటువంటి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కావచ్చు, వెనుకబడిన జిల్లాలు కావచ్చు, లేదు ప్రత్యేకమైన పోచాలు అడిగేటప్పుడు ఖచ్చితంగా మంత్రులు తీసుకొని పోతారు. సమిష్టి నాయకత్వం ముందుకు పోతే మీకు వచ్చిన నష్టం ఏంది? అంటే సమిష్టి నాయకత్వం ముందుకు పోతూ ఒంటది ఒకటి పోలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందా? మీరే 9 సంవత్సరాల కాలం పాటు కలిసి సంసారం చేశారు. మీరు సంసారం చేసినప్పుడే తెలంగాణ 7 మండలాలు తీసుకుని ఆంధ్ర కలిపి ఐటీఆర్ ప్రాజెక్టు పోయింది. విభజన హామీ లేదు, నెరవేర్చలేకపోయారు. వెనకబడి జిల్లాల నిధులు తీసుకురాకపోయారు. మీరు ఏం చేశారు? తెలంగాణకి భారతీయ జనతా పార్టీతో 9 సంవత్సరాల కాలం పాటు కలిసి ఉండి తెలంగాణ నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి 2 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ జరిగింది శూన్యం. ప్రత్యేక నిధులు తెలంగాణ తీసుకొచ్చే దానిలో బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఘోర వైఫల్యం చెందిరు. ఏమన్నాడు? మేము హైవేలు మీదేందే తీసుకొచ్చేది. హైవేలు అనేది రాష్ట్రం మీద పోయేటప్పుడు ఖచ్చితంగా తెలంగాణ నుంచి పోవాల్సింది. మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ పోయేటప్పుడు తెలంగాణ నుంచి పోతే ఆకాశం మీద పోతే అవి కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లు. అదే రైల్వే లైన్ ఏమనంటే రైల్వే లైన్లు కూడా అంతే కదా, జాతీయ ప్రాజెక్టులు అవన్నీ. అదే కాక తెలంగాణ ₹1 ఇస్తే కేంద్రం మాకు ఇచ్చేది 37 పైసలే, మా పైసలు 63 పైసలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుక్షణం ప్రశ్నిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భయం వేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ భయం వేస్తూ కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నించకుండా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఒక సదుద్దేశంతో మేము కేంద్రం మీద పోరాటం చేయబోతున్నాం. మార్చి 19వ తారీఖు నాడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఏర్పాటు చేసి దాని కోఆర్డినేషన్ బాధ్యత రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పారు. కులగణన జాతీయ స్థాయిలో చేయాలి, తెలంగాణలో కులగణన ఉండాలి, బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పడాలి, 33% చట్టసభలో రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమరశంకారం పూజిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో పోతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. సో ఎస్ఎల్బీసీ దాంట్లో 8 మంది చిక్కుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, ఒక జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉంటున్నాయో పట్టభద్రులు కావచ్చు, టీచర్ ఎన్నికల్లో, సో దీంతో ఒరిగేది ఏం లేదు, మాకు ప్రభుత్వం పడిపోతుంది అన్నటువంటి బాధ కూడా ఏం లేదు అని చెప్పుకుంటూనే సో ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నాడు తప్పించి అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన స్థానానికి ఎందుకు రావట్లేదు అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ చూస్తారు. తను నేనే అక్కడికి వస్తే అడ్మినిస్ట్రేటివ్ పరంగా స్పీడ్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడికి పోతే బాగుంటుంది. ఇక్కడ జరిగినటువంటి విపత్తు టెక్నికల్ ప్రాబ్లం, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావాలా. టెక్నికల్ ఎక్స్పర్ట్ ముఖ్యమంత్రి గారు కాదు కదా. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, సిఆర్పిఎఫ్ దళగాలు వచ్చినాయి, మిలిటరీ మొత్తం దిగింది, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంతా వచ్చారు. వాళ్ళు పర్యవేక్షిస్తున్నాడు. ముఖ్యమంత్రి అక్కడికి పోతే ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, అది నల్లమల్ల, ఇవన్నీ రకరకాలుగా అనవసరంగా ఈ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ పోకుండా భారీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ,
ఆ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. అధికారులంతా కూడా అక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు 6 రోజుల నుంచి పూర్తి సమయం కేటాయించి మంత్రులంతా అక్కడ ఉంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అయితే నీతి మాలిన ఆరోపణలు, అరే ప్రాజెక్టు కడుతున్నప్పుడు జరుగుతుంటాయి, విపత్తులు జరుగుతుంటాయి, కూలుతుంటాయి, కుంగుతుంటాయి. అదే కాకుండా మనం అండర్గ్రౌండ్లో చేసే వర్క్లో అది కూడా నల్లమర్ర ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్లో చేస్తున్నప్పుడు ఊట వచ్చి కింద ఒకేసారి వాటర్ టచ్ కావడం కూలిపోయినప్పుడు అటు సైడ్ ఉన్నటువంటి కార్మికులు 8 మంది అక్కడ చిక్కున్నారు, ఉత్తర సైడ్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి. కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రశ్నిస్తుంది. కాళేశ్వరం 1,00,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు కూలిపోయింది, కుంగిపోయింది కాబట్టి దాన్ని ప్రశ్నిస్తారని, సుంకుచాల వలయంలో కూలిపోయినప్పుడు ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాల ఏకైక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేసిన కనపడతాం. సో చివరిగా ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ యొక్క లీస్టు చూస్తే 65 నుంచి 70 మంది. సో కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళ పోస్టులు కనబడతా ఉన్నాయి. బీసీల విషయానికి వచ్చినట్టయితే ఉంటే చాలా 20-25 పోస్టులు మాత్రం కనబడతా ఉంది. దాంట్లో యాదవ్ సామాజిక వర్గం నుంచి వచ్చినట్టయితే ఉంటే ఒక పేరు, అది రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్. సో ఇప్పుడు సైతం ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి 4 స్థానాల్లో, మీ కాంగ్రెస్ పార్టీ దక్కేటువంటి 4 స్థానాల్లో మళ్ళీ రెడ్డిలకు పెద్దపీట వేసి బీసీలను విస్మరించినట్టయితే ఉంటే చరణ్ కౌశిక్ యొక్క వాదన ఏ విధంగా ఉండబోతా ఉన్నది? కొట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా, సర్దుగా మళ్ళీ చేతులు కట్టుకుని నిలబడేటువంటి పరిస్థితి ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో మేము క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, అధికారం ఉన్నప్పుడు ఉన్నాం, లేనప్పుడు ఉన్నాం. అధికారం అనేది మాకు కొత్త కాదు, ప్రతిపక్షం అనేది మాకు కొత్త కాదు. కావాలని కోరుకుంటూ తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు పనిచేసినాం, ఈనప్పుడు పనిచేసినాం కాబట్టి పదవుల కోసం మేము పనిచేసే వాళ్ళం కాదు. కాకపోతే ఈసారి కులగన్న జరుగుతూ ఉంది కాబట్టి బీసీలకు సముచిత న్యాయం చేస్తానని చెప్పేసి పూర్తి విశ్వాసంతో బీసీ సమాజం అంతా ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పూర్తి విశ్వాసంతోనూ, అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 2 బలమైన ఇష్యూలు కాబట్టి ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా నాయకులకు అవకాశం ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నటువంటి నాయకులను నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా బీసీలకు అయితే సముచిత గౌరవ న్యాయం ఈసారి దక్కే అవకాశం ఉంది. అదే కాకుండా భవిష్యత్తులో కూడా, ఎందుకంటే చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ రావాలని చెప్పేసి కేంద్రం మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రమే ఆదర్శవంతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా బీసీలకు మంచి అవకాశాలే కాంగ్రెస్ పార్టీ కల్పించబోతా ఉంది. గతంలో కూడా కల్పించింది. ఎందుకంటే ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు కూడా 2 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చారు, అదే రాజ్యసభ ఇచ్చారు. పీసీసీ ప్రెసిడెంటే బీసీ ఉన్నాడు కాబట్టి బీసీలకు కలుపుకునే ప్రయత్నం, కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఓకే, రైట్. సో ఇది మొత్తానికైతే కాదు, చరణ్ కౌశిక్ గారు అయితే చెప్తా ఉన్నారు, గతంలో బీసీలకు పార్టీ న్యాయం కల్పించింది, న్యాయం చేసింది, ఇప్పుడు కూడా బీసీలకు న్యాయం చేస్తుంది అన్నటువంటి ఒపీనియన్ వ్యక్తపరుస్తూనే సో దాంట్లో ఒకటే పోస్ట్ ఇప్పటి వరకు యాదవ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరిశీలించి సంబంధించినటువంటి సముచితమైనటువంటి స్థానం కల్పించడంలో ఖచ్చితంగా నాకు అవకాశం ఉంటుందన్నటువంటి భావనతో పాటు, ఒకవేళ అవకాశం కల్పించకపోయినప్పటికీ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నేను ఎక్కడ కూడా పార్టీ నియమ నిబంధనలు అయితే ఉల్లంఘించేది లేదన్నటువంటి అభిప్రాయం తను వ్యక్తం చేస్తా ఉన్నాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.